నేను మీ డాక్టర్ నిహారిక. ఈరోజు మనము పార్టోగ్రాఫ్ ఎలా ప్లాట్ చేయాలో తెలుసుకుందాం. ఈ పార్టోగ్రాఫ్ అనేది ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అండి. మదర్ కండిషన్, ఫీటల్ కండిషన్ అండ్ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఆఫ్ లేబర్ ఎలా ఉందో జస్ట్ ఆ పేజ్ ఆఫ్ పేపర్ని మనం చూడంగానే అసెస్ చేయొచ్చు. పార్టోగ్రాఫ్ ద్వారా మదర్ని ఎప్పుడు డెలివరీ చేయాలి అండ్ ఎక్కడ డెలివరీ చేయాలి అనేది కూడా తెలుస్తుందండి. ఒకవేళ కానీ మనకు సి సెక్షన్ చేసే ఫెసిలిటీస్ లేవనుకోండి, ఫస్ట్ రెఫరల్ యూనిట్కి షిఫ్ట్ చేయడం మదర్ని, ఆర్ ప్రోగ్రెస్ ఆఫ్ లేబర్ సరిగ్గా లేదనుకోండి మదర్ని వెంటనే డెలివరీ చేసుకోవడం లాంటివి డిసైడ్ చేయొచ్చండి. ఇదే అండి పార్టోగ్రాఫ్ అంటే. ఇక్కడ ఫస్ట్ మనకు పేషెంట్ డీటెయిల్స్ని ఎంటర్ చేయాలన్నమాట. ఫస్ట్ వచ్చి పేషెంట్ నేమ్ సమ్ సీత అనుకోండి పేషెంట్ నేమ్. నెక్స్ట్ వచ్చేసి వైఫ్ ఆఫ్ రామ అంటే హస్బెండ్ నేమ్ రాయాలండి. నెక్స్ట్ పేషెంట్ ఏజ్ 22 years అనుకోండి. నెక్స్ట్ వచ్చి ప్యారిటీ అంటే ఆవిడకి ఇంతకుముందు చిల్డ్రన్ ఎంతమంది ఉన్నారు, ఒకవేళ వాళ్ళు లివింగ్ అయినా ఉండొచ్చు, ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళు చనిపోయినా ఏదున్నా ప్యారిటీ అనేది ముందు ఎంతమంది పిల్లలు ఉన్నారు అన్నది వస్తుందండి. ఇప్పుడు ఒకవేళ ఈ కేసు సపోజ్ సీత అనే ఆవిడ రెండో కానుక అనుకుందాం. ఫస్ట్ ఒక బేబీ ఉందనుకోండి, ప్యారిటీ 1 అని మార్క్ చేయాలండి. నెక్స్ట్ వచ్చేసి ఇది హాస్పిటల్ ఐడి, సమ్ హాస్పిటల్ ఐడి 13 నెంబర్ అనుకోండి, అలా రాసుకోవడం. నెక్స్ట్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ అడ్మిషన్, ఏ డేట్లో అడ్మిట్ అయింది, సపోజ్ 11/12/2025, టైం వచ్చేసి 9 AM అనుకుందాం. నెక్స్ట్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ ROM అని ఉందండి. ROM అంటే రప్చర్ ఆఫ్ మెంబ్రెయిన్స్, అంటే ఉమ్మనీరు ఎప్పుడు పడిపోయింది అనేది చెప్పేదండి. అక్కడ 12 AM పడిపోయింది ఉమ్మనీరు. ఒకవేళ ఉమ్మనీరు ఏమీ లేదనుకోండి, ఇక్కడ జస్ట్ ఒక హైఫన్ పెట్టేయచ్చు, లేదు అని. నెక్స్ట్ వచ్చేసరికి ఫీటల్ హార్ట్ రేట్ అని ఉందండి. ఫీటల్ హార్ట్ రేట్ అనేది ఇక్కడ నెంబర్స్ ఇచ్చారు 80 to 200, కానీ నార్మల్గా ఫీటల్ హార్ట్ రేట్ ఉండే రేంజ్ 110 to 160 అనేది నార్మల్గా ఉంటుందండి. ఈ చార్ట్లో ఈ ఒక్కొక్క బాక్స్, ఇక్కడ కనిపించే ఒక్కొక్క బాక్స్ అనేది ½ ఇండికేట్ చేస్తుంది. అంటే ఈ ½ మనం ఒకసారి ఫీటల్ హార్ట్ చూసామనుకోండి, అది 130 అనుకోండి, 130 దగ్గర మార్క్ చేయాలి. అంటే ఇప్పుడు 9 o'clockకి మన దగ్గర పేషెంట్ వచ్చింది కాబట్టి 9 o'clockకి ఎంత ఫీటల్ హార్ట్ రేట్ ఉంది, 130 ఉందనుకోండి 130. ఆ తర్వాత మళ్ళీ ½ అంటే సపోజ్ 9:30, మరి 9 తర్వాత 9:30కి ఎంత ఉంది, 120 ఉందనుకోండి, 120 మార్క్ చేస్తాం. నెక్స్ట్ 10 o'clockకి ఎంత ఉంది ఫీటల్ హార్ట్ రేట్, సపోజ్ 140 ఉందనుకోండి, 140. ఇట్లా లైన్స్ని జాయిన్ చేసుకుంటూ చూసుకోవాలన్నమాట ఫీటల్ హార్ట్ రేట్. ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ అంటే ఉమ్మనీరు ఎలా ఉంది. ఇప్పుడు సపోజ్ సీతాకి మనం ఏమని చెప్పాము, 11th డేట్న 12 AMకి ఉమ్మనీరు పడిపోయింది. ఉమ్మనీరు పడిపోయింది అంటే దాని కలర్ చూసుకోవాలన్నమాట. క్లియర్గా ఉందా, క్లియర్గా అంటే కొబ్బరి నీళ్ళలాగా వైట్ కలర్లో ఉంటుందన్నమాట. క్లియర్ లేదు, ఒకవేళ బిడ్డ మట్టి కూర్చొని ఉంది, మోషన్ పాస్ చేసింది పొట్టలోనే అంటే M అని రాస్తాం, అంటే మెకోనియం. ఇన్ కేస్ ఆ ఉమ్మనీరు కనుక రెడ్డిష్ కలర్లో ఉందనుకోండి, బ్లడ్ స్టెయిన్ ఉందనుకోండి, B అని రాస్తాం. B అంటే బ్లడ్. ఒకవేళ కనుక మెంబ్రెయిన్స్ ఇంటాక్ట్గా అంటే ఉమ్మనీరు ఏం పోవట్లేదు అలానే ఉన్నాయి అని అంటే I అని మార్క్ చేయాలండి. I అంటే ఇంటాక్ట్. సో ఇక్కడ మనము ఉమ్మనీరు క్లియర్గా ఉందా, మెకోనియం ఉందా, లేకపోతే బ్లడ్ స్టెయిన్గా ఉందా. సపోజ్ సీతకి క్లియర్గా ఉందనుకోండి, క్లియర్ అని రాసుకుంటామండి. ఈ ఉమ్మనీరు కూడా ఎవ్రీ ½ చూస్తూ ఉండాలండి. వాళ్ళకు అండర్ ప్యాడ్స్ ఏమన్నా ఇచ్చేసి దాన్ని మనం చూస్తూ ఉండాలి. నెక్స్ట్ సర్వైకల్ డైల్టేషన్ అనమాట. ఈ సర్వైకల్ డైల్టేషన్ అనేది యాక్చువల్గా పార్టోగ్రాఫ్ మనం ఎప్పుడు స్టార్ట్ చేయాలంటే 4 centimeters డైల్టేషన్ ఉన్నప్పుడే ఈ పార్టోగ్రాఫ్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి. ఫస్ట్ మార్కింగ్ అనేది ఇక్కడ 2 lines ఉన్నాయి మనకు. ఒకటి అలర్ట్ లైన్, 4 hours తర్వాత యాక్షన్ లైన్ అనేది 2 lines ఉన్నాయి ఇక్కడ. సో ఫస్ట్ ఇప్పుడు సీత మన దగ్గరికి 9 o'clock వచ్చింది. 9 o'clockకి మన దగ్గరకు వచ్చినప్పుడు 4 centimeters ఉందనుకోండి, 9
AM. ఇక్కడ అవర్స్ ఉంది, టైం ఉంది. టైం అనే దగ్గర ఎప్పుడు మన దగ్గరకు వచ్చినప్పుడు 4 సెంటీమీటర్స్ ఉందో అది మార్క్ చేయాల్సి ఉంటుందండి. సో 4 o'clockకి ఇలా ఇంటూ మార్క్ చేస్తారు. ఇది అలర్ట్ లైన్ పైనే మార్క్ చేయాలండి. నెక్స్ట్ 4 అవర్స్కి అంటే ఇప్పుడు 9 తర్వాత 10 AM, 11 AM అండ్ 12 PM. ఒకవేళ 12 PMకి సీతా డైల్టేషన్ గనక ఓన్లీ 7 సెంటీమీటర్సే ఉందనుకోండి, 7 సెంటీమీటర్స్ అని మార్క్ చేస్తాం. అప్పుడు ఇలా లైన్ జాయిన్ చేస్తున్నప్పుడు ఈ డాట్ అనేది అలర్ట్ లైన్ని క్రాస్ చేసి బయటికి వచ్చింది. ఎప్పుడైనా ప్రోగ్రెస్ ఆఫ్ లేబర్ అనేది అలర్ట్ లైన్కి ఇటువైపే ఉండాలండి. అప్పుడు ప్రోగ్రెస్ అనేది నార్మల్గా జరుగుతున్నట్టు. ఒకవేళ అలర్ట్ లైన్ కనుక క్రాస్ చేసి వచ్చిందంటే అప్పుడు మనము ఇంటర్వీన్ అవ్వాలి. అంటే ఈ అలర్ట్ లైన్ని దాటిందంటే మనం ఎస్పెషల్లీ 3 Psని చూసుకోవాలన్నమాట. 3 Ps అంటే పవర్, ప్యాసేజ్, ప్యాసింజర్. అలర్ట్ లైన్ని క్రాస్ అయ్యింది అని అంటే మనము రీఅసెస్ చేయాలి. ఎందుకు ప్రోగ్రెస్ ఆఫ్ లేబర్ డిలే అవుతుంది అన్నది ఒకసారి రీచెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికి 3 Psని అసెస్ చేయాలండి. 3 Ps అంటే పవర్, ప్యాసేజ్ అండ్ ప్యాసింజర్ అన్నమాట. పవర్ అంటే యూట్రైన్ కాంట్రాక్షన్స్ అనేవి అడిక్వేట్గా ఉన్నాయా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఒకవేళ కనుక కాంట్రాక్షన్స్ అడిక్వేట్గా లేకపోతే ఆక్సిటోసిన్ డ్రిప్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చి ప్యాసేజ్ అంటే పెల్విస్ అనేది ఆ బేబీకి అడిక్వేట్గా ఉందా, లేకపోతే సెఫలోపెల్విక్ డిస్ప్రపోర్షన్ ఉందా, బార్డర్ లైన్ పెల్విస్ ఉందా అనేది రీఅసెస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్యాసింజర్ అంటే బేబీ. ఆ బేబీ అనేది ఏమైనా బిగ్ బేబీ ఉందా, లేకపోతే దాని పొజిషన్ గనక ఏమైనా డీఫ్లెక్స్డ్ హెడ్ ఉందా, అలాంటివి రీఅసెస్ చేయాల్సి ఉంటుందండి. ఒకవేళ పిహెచ్సిలో గనక ఈ పార్టోగ్రాఫ్ మీరు మానిటర్ చేస్తున్నట్టయితే, ఒకవేళ మీ గ్రాఫ్ కనుక అలర్ట్ లైన్ని క్రాస్ చేసి ఉంటే మీరు ఖచ్చితంగా ఆ పేషెంట్ని రెఫర్ చేయాల్సి ఉంటుందండి ఫస్ట్ రెఫరల్ యూనిట్కి. రీఅసెస్ చేసుకోవాలండి ఒక 2 అవర్స్కి. అప్పుడు 1 PM, 2 PM, 3 PM మనము రీఅసెస్ చేసినా కానీ ఒకవేళ ప్రోగ్రెస్ ఆఫ్ లేబర్ అనేది యాక్షన్ లైన్ని క్రాస్ చేసి వచ్చిందంటే మాత్రం మదర్ని వెంటనే వెజైనల్ ఆర్ సి సెక్షన్ చేసి డెలివరీ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కాలం వచ్చేసరికి కాంట్రాక్షన్స్ పర్ 10 minutes. ఈ బాక్స్ అనేది ½ an hourని ఇండికేట్ చేస్తుందండి. ఈ ½ an hourలో మనము 10 minutes మదర్ పొట్ట మీద చేయి వేసి ఎన్ని కాంట్రాక్షన్స్ వస్తున్నాయో చూసుకోవాల్సి ఉంటుందండి. ఒకవేళ లెస్ దాన్ ఒక కాంట్రాక్షన్ వచ్చింది, ఆ కాంట్రాక్షన్ అనేది <20 seconds ఉందనుకోండి, అది మైల్డ్ కాంట్రాక్షన్ అంటారు. ఒక కాంట్రాక్షన్ కనుక <20 seconds ఉందనుకోండి, ఆ కాంట్రాక్షన్ని మైల్డ్ కాంట్రాక్షన్ అంటారండి. మైల్డ్ కాంట్రాక్షన్స్ని ఇలా డాట్స్తో రిప్రజెంట్ చేస్తాము. ఒకవేళ 20 to 40 seconds కాంట్రాక్షన్స్ వస్తున్నాయనుకోండి,